మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈరోజు నెక్స్ట్ మోడల్తో అయితే మేము ముందుకు వచ్చాను. లాస్ట్ టైం మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ప్రిన్సిపల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాము. దాన్ని అయితే నేను నార్మల్గా చెప్పి ఉంచాను. లేదు ఇంకా మాకు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కావాలి, టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కావాలి, అలా 3-4 మోడల్స్ చెప్పండి అంటే కనుక చెప్తాను. కాకపోతే అవి ఈజీ కాబట్టి నార్మల్గా అంటే ఈక్వేషన్ ద్వారా వాటిని సాల్వ్ చేయొచ్చు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి అని చెప్పేసి నేను ఎక్కువగా అయితే చెప్పలేదు. ఇక్కడ నుంచి ఈ మోడల్ నుంచి వస్తున్నాను. లేదు మాకు అవి కూడా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను అవి ఇంకా క్లియర్గా చెప్తాను. 4-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఒక మోడల్ చూద్దాం. A certain sum of money becomes thrice itself in 20 years at a certain SI rate. Calculate rate of interest. మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. టీ ఒకటి కనిపిస్తుంది, టైం 20 years అని ఇచ్చిన దానిలో ఫిక్స్ చేయగలిగింది. టీ ఈజ్ ఈక్వల్ టు 20 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే మనకి మిస్ అయింది ఇక్కడ ఆర్ అని అర్థమైంది, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. ఇప్పుడు ఇచ్చిన సమ్ లో మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ థ్రైస్ సెల్ఫ్ ఇన్ 20 years. పి ప్రిన్సిపల్ అంటాం కదా, మనం సమ్స్ లోని సమ్ అని ఇస్తారు. సమ్ అంటే ప్రిన్సిపల్ అని అర్థం. ఓకే, మనకి తెలుగులో అయితే కనుక పిని అసలు అని అంటాము. సో అసలు దాన్ని మనకి సమ్ ఆఫ్ అని ఇస్తారు. సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ సమ్స్. సమ్ అంటే పి అని అర్థం. సో పి అనేది మనకు తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారంటే ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ, అదంతో మనకి తెలియదు. బికమ్స్ ప్రైస్ ఇట్ సెల్ఫ్, అది 3 వంతులు అవుతుందంట 20 సంవత్సరాల్లో. 20 సంవత్సరాల్లో 3 వంతులు అవుతుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయండి అని అన్నారు. మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకుంటే దాని సమ్ ఎక్స్ అనో లేదంటే ఒక వాల్యూని తీసుకుంటాము. సో నేను ఇక్కడ పిని 100 అని తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు 100. అది ప్రైస్ ఇట్ సెల్ఫ్ అన్నారు, అంటే 3 వంతులు అవుతుందంట. అంటే మనము బాకీని తిరిగి ఇచ్చేటప్పుడు అది 3 వంతులు అయిపోతుంది. అంటే అదేంటి, మనం తిరిగి ఇచ్చేది అమౌంట్, అంటే ఇంట్రెస్ట్ ని మొత్తాన్ని కలిపిస్తున్నాం. సో అమౌంట్ అనేది ప్రైస్ అవుతుంది అని అన్నారు. సో 3 into 100 దీనికి ప్రైస్ అవుతుంది అని అన్నారు. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 300 rupees. ఇక్కడ వరకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఆర్ వాల్యూ, అది ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ గా అయితే మనం ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PRT/100 అనేసి సబ్స్టిట్యూట్ చేసుకుని మొత్తం సమ్ అయితే చేస్తాం. మనకి ఎస్ఐ ఎలా తెలుస్తుంది, ఎస్ఐ అంటే అమౌంట్ మైనస్ పి. అమౌంట్ నుంచి పి తీసేస్తే ఎస్ఐ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దీన్ని మనం ఈజీగా చేయాలి అంటే కనుక ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు P into R into T/100. ఇక్కడ మనకి ఎస్ఐ తెలుసు ఎంత, 200 rupees. P 100, R మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ, T 20 years by 100. 100 cancel, 0 0 2 10 times. సో R is equal to 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మామూలుగా అయితే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఈజీగా 1 minute లో ఎలా చేయాలని నేను చెప్తాను. సో మనకేంటి, పి వాల్యూ తెలీదు, 100 rupees అనుకున్నాం. ప్రైస్ ఇట్ సెల్ఫ్ అంటే అమౌంట్ 300 rupees, టీ వచ్చేసి 20 years అని చెప్తున్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఆర్ ఇక్కడ. సో ఆర్ కావాలి అంటే 300 మైనస్ 100 ఎంత, 200 బై టైం 20 years. 2 ఈజ్ ఈక్వల్ టు 10%. ఈజీగా ఇలా చేయొచ్చు. ఇదంతా మనం చేయక్కర్లేదు, ఎస్యూమ్ చేసుకొని సమ్ ఇలా చేస్తే సరిపోతుంది. అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, 300 నుంచి 100 తీసేసావు, డైరెక్ట్ గా వేసేసావు, బై టీ వేసేసావు, ఇది కరెక్టేనా అని. కావాలంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్. 300 నుంచి 100 తీస్తే సింపుల్ ఇంట్రెస్ట్ బై టైం వేసాము. మనం ఫార్ములా చూసుకున్నట్లయితే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ T/100. ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 బై పి ఇంటూ టీ. ఇదే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది. నేను దీనిలోనే చూద్దాం. ఎస్ఐ అంటే మనకి ఎంత, డైరెక్ట్ గా 200 అని తెలుస్తుంది, 100 తెలుస్తుంది. టీ ఆల్రెడీ 100 అని అజ్యూమ్ చేసుకున్నాము. టీ అనేది 20. ఇది క్యాన్సిల్ అవుతాయి.
మిగిలింది ఇదే కదా. సో నేను చెప్పింది కూడా సమ్ అదే. మనం ఈజీగా ఇలాంటి సమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే బ్రెయిన్ తో క్యాలిక్యులేట్ చేసేయాలి. అంటే ఇలా ఇది వేసుకోండి, ఈ స్ట్రక్చర్ వేసుకోగానే 300 మైనస్ 100 200/20 ఆర్ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. విత్ ఇన్ మినిట్ లో మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.